చాలా గారు హాయ్, వెల్కమ్ టు మిల్టే సార్. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఎందుకు సార్ ఇంత లాంగ్ గ్యాప్స్ బిట్వీన్ ఎవ్రీ ఫిల్మ్? గ్యాప్ తీసుకోలేదు, గ్యాప్ వచ్చింది. నిజంగానే అనుకుంటున్నాం, బట్ 2 మూవీస్ ప్యారలల్గా స్టార్ట్ చేసాం. దానివల్ల ఏంటంటే కొంచెం రైట్ రిలీజ్కి, రైట్ టైం ప్రమోషన్కి ఎక్కువ టైం తీసుకున్నాం అంతే. ఎప్పుడు స్టార్ట్ అయిన మూవీ సార్ ఇది? అంటే ఇది స్టార్ట్ అవ్వడం ఇప్పుడు స్క్రిప్ట్ నుంచి అన్నప్పుడే మేము అనౌన్స్ చేసాం. ప్రాపర్గా మేము చేసింది ఏంటంటే 2023 నుంచే ప్రాపర్గా దీన్ని చేసాం. స్టార్ట్ అయినా కూడా చేసుకుంటూ మిస్టేక్స్ ఏమైనా ఉంటే మళ్ళీ రీషూట్ చేసుకుంటూ ఒక ప్రాపర్గా వచ్చిన తర్వాతే. సో మీ దగ్గరకు ఒక స్క్రిప్ట్, చాలా కథలు వింటుంటారు కదా. సో మీ దగ్గరికి ఒక కథ వచ్చినప్పుడు ఆ కథ నుండి సినిమా మెటీరియల్ అది షూటింగ్కి వెళ్ళేంత వరకు మీ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుంది స్క్రిప్టింగ్ స్టేజెస్ నుండి? అంటే ఇప్పుడు అంత వరకు అంటే మీన్స్ నా దగ్గరకు వచ్చిన కథ నేను ఇప్పటివరకు జరిగింది అంటే యాక్సెప్ట్ చేసింది లేదు. నేనే ఒక కథ అనుకొని ఒక ప్రాపర్ ప్రొడ్యూసర్ మన వల్ల అనుకొని అప్పుడు ఇలా చేశాను తప్పితే ఒక కథ వచ్చి అలా జరగలేదు. ఇప్పుడు జరగలేదు. రైటర్ మీ దగ్గరకు వచ్చారు అంటే దాన్ని అంటే నాకు నచ్చి ఇప్పుడు షాదీ ముబారక్ ఉంది, నా దగ్గరకు వచ్చాడు, నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ సిట్టింగ్లోనే నాకు ఈ కథ డెఫినెట్గా చేయాలనుకున్నాం. ఫస్ట్ సిట్టింగ్లోనే చెక్ ఇచ్చి పంపించాం. తర్వాత కూర్చున్నాం, దీన్ని ఇంకెంత బాగా చేయాలి. డెఫినెట్గా నా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఎక్కడి వరకు అంటే ఓన్లీ నా స్క్రిప్ట్ వరకు, నాకు స్క్రిప్ట్ వరకు మాత్రమే నా ఇన్వాల్వ్మెంట్, తర్వాత నా ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఆ స్క్రిప్ట్, నా క్యారెక్టరు, మిగతా క్యారెక్టర్స్, డైలాగ్ వర్షన్ అదంతా ఒకసారి చూసుకొని ఓకే ప్రాపర్గా ఉందని తర్వాత నేను అసలు దాని గురించి ఆలోచించాను. అది చేస్తే చాలు. ఓకే. సో స్క్రిప్ట్ నేనే చేయించుకుంటాను అంటున్నారు కదా. సో ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మీకు ఒక పాయింట్ వచ్చి మీకు తెలిసిన రైటర్స్ని చెప్పి డెవలప్ చేయించుకోవడమా? హౌ డస్ ఆ ప్రాసెస్? అంటే ఇప్పుడు ఇది తెలిసిన, ఇది నాకు ఒక రియల్ పోలీస్ ఆఫీసర్ చెప్పిన ఒక ఇన్సిడెంట్స్, దాన్ని నా డైరెక్టర్తో షేర్ చేసుకున్నాం. తను దీన్ని ఇలా చేయొచ్చు అని తన దగ్గర ఉన్న ఆ పాయింట్స్ కొన్ని చెప్పేసి, సో ఇద్దరం కలిసి దీన్ని డ్రైవ్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళి ఒక పర్ఫెక్ట్ కథలాగా వస్తుంది. అదే షాదీ ఎలా అంటే ఆయన టోటల్గా కథతోనే వచ్చాడు, దాంట్లో వీలు పెట్టడానికి లేదు. సో డిపెండ్ ఆన్ అంటే మనకు కావాల్సింది ఫైనల్గా దీని వర్త్ ఎంత, ఇది పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది మ్యాటర్. ఓకే. ఈ డైరెక్టర్తో మీకు ఎలా పరిచయం? తను ఫస్ట్ నుంచి అంటే మీన్స్ ఎప్పుడు ఎలా ఉండాలంటే డైరెక్టర్గా ఆయన జర్నీ నాకు ఉండేది, ఆర్టిస్ట్గా నాకు జర్నీ నాకు ఉండేది. కలిసి ఉండేవాళ్ళం, స్క్రిప్ట్ షేర్ చేసుకునేవాళ్ళం. సో కాకపోతే మంచి టెక్నీషియన్, మంచి డైరెక్టర్ నాకు తెలుసు. ఎప్పుడైనా వస్తే మనతో చేయాలి, మనం ప్రొడక్షన్ చేసైనా తనతో అంటే మీన్స్ ప్రాపర్గా వర్క్ చేయాలని అలా జరిగింది. అంటే ఎప్పటి నుంచో అనుకున్నాం. అసలు యాక్చువల్లీ చెప్పంటే సిద్ధార్థ టైంలో అనుకున్నాం, కుదరలేదు. ఇదే కథనా? కాదు, డైరెక్టర్తో. ఓకే. సో తర్వాత షాదీ వచ్చింది, షాదీ తర్వాత మళ్ళీ ఇలా అంటే దానికి ఒక టైం రావాలి అంతే. ఎంత ఫ్రెండ్స్ రెగ్యులర్గా అయినా సరే ప్రాపర్ టైం వస్తేనే అది ముందుకు వెళ్ళిపోతుంది. సో ప్రొడక్షన్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు కదా, ఇట్స్ చాలా రిస్కీ బెట్ కదా. అంటే వెరీ వై దట్ అంటే అంత అంటే మీన్స్ అంత ఇన్వాల్వ్మెంట్ రిస్కీ అంటే ప్రతిదీ రిస్కీ. కాన్ఫిడెన్స్ ఉంటే రిస్క్ అనిపించదు. సో పార్ట్ ఆఫ్ ప్రోడక్ట్. సో ట్రైలర్ చూసినప్పుడు, ట్రైలర్ స్టార్టింగ్లో ఆ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లారెల్స్ అన్ని వేశారు. సో జనరల్గా ఇటువంటి సినిమాని ఫిల్మ్ ఫెస్టివల్ ఆ సర్క్యూట్లో మనం ఇమాజిన్ చేసుకోవాలి. బికాజ్ మనకి ఫిల్మ్ ఫెస్టివల్ సినిమా అంటే అదో ఒకలాగా ఉంటుంది. దిస్ ఇస్ మోర్ లైక్ అన్ యాక్షన్, ఒక థ్రిల్లర్. సో దీన్ని ఫిల్మ్ ఫెస్టివల్స్కి పంపించాలనే ఆలోచన డైరెక్టర్ది. ఎందుకంటే అంటే ఆయనకి ఏంటంటే ఒక మంచి కంటెంట్ని అంటే మనము అంటే ఇప్పుడు సపోజ్ ఫిల్మ్ ఫెస్టివల్ పంపించడానికి ఫస్ట్ ఇది ఏంటంటే మనం ప్రూవ్డ్ కదా, ఇది ప్రూవ్డ్ బై సమ్ పీపుల్. సో అది ఆడియన్స్లోకి చెప్దాం, ఆల్రెడీ ప్రూవ్ చేశారు, సో మీరు చూడండి అని. అది అనే థాట్ అంతే. ఓకే. ఎప్పటి నుంచి ఇది ఫిల్మ్ ఫెస్టివల్స్కి పంపడం మొదలు పెట్టారు? ఆ ప్రాసెస్ గురించి కొంచెం నాకు ఐడియా లేదు, బట్ 6 months నుంచి అయితే ఉంది. ఓకే. డైరెక్టర్ గారే చూసుకుంటున్నారా? అది అదంతా తనే చూసుకుంటారు.
ఓకే ఓకే. సో వాట్ ఎక్సైటెడ్ యూ ఈ సినిమాలో? ప్రతి ఇన్సిడెంట్ అంటే నాకు ఈ సినిమాలో ఎగ్జైట్ అయినది మెయిన్ యాజ్ ఏ ఒక కాప్గా తన అంటే విక్రాంత్ ఐపీఎస్ క్యారెక్టరేషన్ అండ్ చుట్టుపక్కల ఉండే క్యారెక్టర్స్ రియలిస్టిక్ అప్రోచ్, ఇన్వెస్టిగేషన్, కేస్, ఎమోషనల్, ఫైనల్ కంక్లూజన్ అండ్ మెసేజ్, ఇది మొత్తం ఇంట్రెస్టింగ్గా. ఓకే ఓకే. సో బేసికలీ మనకి పోలీస్ ట్రైలర్ చూసినప్పుడు Yeah. ట్రైలర్ చూసారా? చూసా ఎలా అనిపించింది? నేను మామూలుగా అడుగుతున్నాను. అంటే ఆనెస్ట్ గా చెప్పాలంటే Hmm. చాలా పోలీస్ సినిమాలు ప్రతి పోలీస్ సినిమాకి Hmm. ఒక టెంప్లెట్ అనేది ఉంటుంది. ఒకటి ఉంటది, కేసు మారుతూ ఉంటది, Hmm. పోలీస్ ఆఫీసర్ దాన్ని ఎలా Hmm. సాల్వ్ చేస్తాడు, ఆ మిస్టరీ ఏంటి, దాని వెనకాల ఉండదు సీరియల్ కిల్లర్ కావచ్చు ఎవరన్నా కావచ్చు, Hmm. హౌ ఈస్ హీ గోయింగ్ టు సాల్వ్, హౌ అనేది మాత్రమే అది సినిమా చూస్తేనే తెలుస్తుంది. Hmm. చూసినంత వరకు ఇట్ ఇస్ నీట్లీ మేడ్, Hmm. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏదో ఉంది అనిపించింది, కానీ మిగిలిన పోలీస్ సినిమాల నుంచి ఇది డిఫరెంట్ గా ఉందా అని అయితే నాకు అనిపించలేదు. ఓకే, బట్ Yeah. డెఫినెట్ గా మూవీ చూసినప్పుడు అది ఉండొచ్చు. ఎందుకంటే మీరు అన్నది కరెక్ట్. ఇక్కడ మేము ట్రైలర్లో ఏది ఓపెన్ చేయలేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ట్రైలర్లోనే మొత్తం విక్రాంతే కనిపిస్తున్నాడు. విక్రాంత్ మోటోనే కనిపిస్తుంది. ఏది ఆయుధం పట్టను, నాకు నేను ఆయుధం, లైన్ కూడా అదే. కానీ దీంట్లో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. అవి ట్రైలర్లో చూపిస్తుందంటే అది ఉండదు, జస్ట్ అది అన్ఫోల్డ్ చేసి పెట్టారు. డెఫినెట్గా మీరు ఎక్స్పెక్ట్ చేసిన థ్రిల్లర్ జానర్ కాదు. ఓకే ఇదే చెప్పాలంటే ఇది వెరీ కమర్షియల్ మూవీ. ఓకే ఎస్ 100 అనేసరికి థ్రిల్లర్ లాగా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ 100 అది ద 100 దాన్ని పూర్తిగా తెలుసుకుంటే ఓకే 100 అనే దానికి దేర్ ఇస్ అనదర్ రీజన్. ఓకే, ఇంట్రెస్టింగ్. నౌ ఇట్ ఇస్ ఇంట్రెస్టింగ్ బికాస్ తమిళ్లో ఆల్రెడీ ఒక సినిమా ఉంది 100 అని చెప్పి, డైల్ 100. ఓకే ఓకే, ఇంట్రెస్టింగ్. ఇప్పుడు మొగల్ రేకులు టైంలో ద కైండ్ ఆఫ్ యునో ఆ సీరియల్ కున్న క్రేజ్ కానీ ఆ సీరియల్ యాక్ట్ మీకు కానీ మీరు చూసుంటారు, ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యునో ఫేమ్ అంతా. అప్పుడు మీకు వచ్చే ఆపర్చునిటీస్ ఎలాంటి ఆపర్చునిటీస్ ఉండేవి మూవీ నుంచి? అంటే మూవీస్ ఆపర్చునిటీస్ అప్పుడు ఎలా ఉండేవంటే వచ్చాయి అప్పుడు కూడా, బట్ మనం రైట్ మూవీ, రైట్ ప్రొడక్షన్, రైట్ స్టోరీ, రైట్ డైరెక్టర్, దానికి ఒక మ్యాజిక్ జరగాలి. అది జరగలేదు అంతే. బట్ అప్పుడు మీరు యాక్సెప్ట్ కూడా చేసినట్టు అనిపించలేదు. యాక్సెప్ట్ అంటే చెప్తున్నా కదా, అంటే రైట్ కంటెంట్ రాలేదు. సిద్ధార్థ వచ్చింది 2016లో కదా, దట్ వాస్ సిద్ధార్థ వచ్చింది. సిద్ధార్థ నాకు బాగా అనిపించింది. వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ క్రూ కానీ అది ఓకే. నేను అంటే హిట్ ఆర్ ఫ్లాప్ కానీ దానిలో జెన్యూనిటీగా దాన్ని ప్రొడ్యూస్ చేశారు, జెన్యూన్గా ప్రమోట్ చేశారు, జెన్యూన్గా మేకింగ్ ఉంటుంది. అదంతా అలా అందుకే అది కావాలి. నెక్స్ట్ షాదీ ముబారక్ కూడా ఒక ఉంటుంది. అంటే మనం పెట్టే ఎఫర్ట్ జెన్యూన్గా ఉండాలి. ఏదో మూవీ చేయాలనుకుంటే ఇప్పటికి 100 మూవీస్ కూడా చేయొచ్చు, అది కాదు. ఒక క్వాలిటీ మూవీస్ చేయాలని నేను అనుకుంటాను. నేను ఒక విషయం విన్నా, మరి మీరే చెప్పాలి. ఇది రంగస్థలంలో బ్రదర్ క్యారెక్టర్ అనుకున్నారని నాకు చెప్పారు. అది సుకుమార్ గారు చెప్పారు, అనుకున్నాం మేము. అండ్ దాంతోపాటు ఒకసారి అడగడం జరిగింది. అప్పుడు షాదీ జరుగుతుంది, షాదీ ముబారక్ అనుకున్నారు, చెప్పారు నాకు. సో ఆ టైంలో మూవీ హీరోగా చేస్తున్నాను. బట్ తర్వాత అది ఆదిపిని శెట్టి గారు ఎంటర్ అయ్యారు. తర్వాత నేను షాదీ ముబారక్ కూడా చూపించాను. తను బాగా కోఆపరేట్ చేశారు సుకుమార్ గారు. తన ఎడిటింగ్ కానీ ఇంకొంచెం మంచి సీన్స్ చెప్పారు, దాన్ని షూట్ చేశాం. మాకు చాలా హెల్ప్ చేశారు ఆ విషయంలో. ఓకే సార్, ఇందాక నిశాంత్ గారితో కూడా మీరు మాట్లాడుతుండే మొగల్ రేకులు దాని వర్కింగ్ స్టైలే కంప్లీట్లీ డిఫరెంట్ కదా. ఇది దాంట్లో ఎక్కువ కేయాస్ సెట్లో, దాంట్లో ఎక్కువ రష్ ఉంటుందా, సినిమాల్లో ఎక్కువ ఉంటుందా తెలియదు. మరి ఇప్పుడు డిజిటల్ వచ్చిన తర్వాత మరి సినిమాలు ఎక్కువ అనిపిస్తుంది. మీరు అప్పుడు సీరియల్స్ దేంట్లో షూట్ చేసేది? సీరియల్స్ కూడా డిజిటల్, హెచ్డి కెమెరా, డిజిటల్. సో సినిమాల్లో ఎక్కువ అంటే ఆ ఎపిసోడ్కి వాళ్ళు అంత రష్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఎక్కువ కనబడుతుంది నాకు రష్.
అంటే ఎవ్రీ డే 20 minutes కాంటెంట్ ఇవ్వాలి ఎవ్రీ కాబట్టి ఎపిసోడ్. అది చాలా ఫాస్ట్గా చేస్తారు, ఎక్కువ రష్ పెట్టుకోరు, దాన్ని కాంపాక్ట్ చేసుకొని కట్ చేసుకుంటారు కదా. ఎన్ని రోజులు పట్టేది ఒక ఎపిసోడ్ కి? ఒక రోజు పట్టేది, ఒక రోజుకి ఒక ఎపిసోడ్ తీసేవాళ్ళ? 2 యూనిట్స్ కలిపి చేసేవాళ్ళు అప్పుడు. అంటే మేము క్వాలిటీగా చేసేవాళ్ళం, ఒక సినిమా స్టైల్లోనే చేసేవాళ్ళం. వాళ్ళకి గుర్తు రావట్లేదు అన్నీ, అప్పుడు వర్కింగ్ చాలా 15 సంవత్సరాలు 2008 తీసుకెళ్ళాను నన్ను అప్పుడు. సో 13 ఒక ఎస్ 2007, 8, 9, 10, 11, 12 అంతే. సో ఎట్లా 6 days a week ఉండేది అప్పుడు? అంటే వర్కింగ్ 6 days వీక్ ఉండదు మాకు, ఎవ్రీ డే ఉండదు షూటింగ్ మాకు. ఏ రోజు సండే హాలిడే అలాంటిదే ఉండదు. సండే షూటింగ్ ఉండొచ్చు, మండే హాలిడే ఉండొచ్చు, సాటర్డే హాలిడే ఉండొచ్చు, ఇలా అదే ఉండదు. సీరియల్ అనేసరికి వాళ్ళ డేట్స్, ఇప్పుడు ఒక సినిమా డేట్స్కి ఇంత అంటే అందరూ కుదరాలి, సంవత్సరాలు పడుతుంది. ఎవ్రీడే షూటింగ్ చేయాలి, 6 years అంటే ఎంతమంది డేట్స్ అడ్జస్ట్ కావాలి. సో ఇట్స్ ఏ డిఫరెంట్ ప్రాసెస్. ఇప్పుడు మూవీ ఇంకా మూవీ 100 తో పాటు ఇంకొక మూవీ స్టార్ట్ చేసామన్నారు కదా, అదేంటి? స్పై థ్రిల్లర్. అది కూడా షూటింగ్ ఏ స్టేజ్ లో ఉంది ఇప్పుడు? ఆల్మోస్ట్ 40% అయింది. ఓకే ఓకే ఓకే. సో రండి, ఏ ఎక్స్పెక్టేషన్స్ తో రావాలి సార్ థియేటర్ కి దీనికి? మీరు చెప్పాలి. నాకంటే అంటే ఇప్పుడు సపోజ్ నాకు తెలిసిన ఒకటే అనుకుంటాను, నేను ఒకసారి అందరికి షో చేసి నచ్చితేనే మూవీకి వస్తారు. ఇప్పుడు సపోజ్ కోర్ట్ మూవీ ఉంది, ప్రీమియర్స్ ప్రివ్యూస్ చేయాలి మనకు దమ్. ఇప్పుడు నేను అందుకే కదా అందరికి చూపించాను, పెద్ద పెద్ద వాళ్ళకి ఎందుకు చూపించాను, దీంట్లో పొటెన్షియల్ ఉంది, దీన్ని మీరు చెప్పండి, యూజ్ అవుతుంది, సినిమా చూస్తారు. సో అలాగే కొంతమందికి షోస్ ప్లాన్ చేసేసి చూడండి, నచ్చితే చూడండి అనేదే నా కాన్సెప్ట్. నువ్వు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎంతో కంటెంట్ ఉంది, ఏది మంచి ఏది చేయాలని అంటే అనేది జడ్జ్ చేయాల్సింది ఎండ్ ఆఫ్ ది డే ప్రేక్షకులే. సో వాళ్ళకి మంచి కంటెంట్ అనిపిస్తేనే డెఫినెట్గా జనాలు ముందుకు వస్తే సినిమా చూస్తారు. అది క్లియర్గా ఉన్నాం. సో పబ్లిక్ ఎప్పుడు చూపించబోతున్నారు మూవీని? నాకు తెలిసి తేజు ప్రీమియర్స్ ప్రివ్యూస్ 9th, 10th అనుకుంటున్నాం. ఓకే ఓకే ఓకే, సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైమ్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్. నెక్స్ట్ మూవీ తొందరగా రావాలని కోరుకుంటూ ఆల్ ద వెరీ. థ్యాంక్ యూ సో మచ్.